హాయ్ అండి అందరికీ ఈరోజు అయితే నేను ఎండు నెత్తల కర్రీ చేస్తున్నానండి. ఇదైతే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఒక 3 స్పూన్ల వరకు, ఒక 2 పచ్చిమిరపకాయలు, 3 ఆనియన్స్ వేసానండి, పొడుగ్గా కట్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, ఈ బ్రౌన్ కలర్ వచ్చేయండి. ఇప్పుడు నెత్తలు వేసుకుందాము. నెత్తళ్ళు అయితే ఆయిల్లో బాగా వేగాలండి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను, సరిపడా కారం అండి. ఇవి ఆయిల్లో బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఇందులో ఒక ఆనియన్ కూడా వేసాను, చిన్న ఆనియన్ అండి ఒకటి. ఇదైతే పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టి మూత పెడితే దగ్గర అయిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. ఇది ఫ్రైలా కాకుండా ఇగురులా కాకుండా దగ్గరగా చేస్తున్నానండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇందులో గరం మసాలా ఏమీ వేయట్లేదు. కొద్దిగా కస్తూరి మేతి, కొంచెం ధనియా జీరా పౌడర్ వేసానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,